Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. అన్ని నగరాల్లో మున్సిపల్ ఎన్నికలు అయిపోయినాయి. కొత్త చైర్మన్లు కుర్చీలో కూర్చున్నారు. సో ప్రస్తుతం నేను నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కురుట్ల కాన్స్టిట్యున్సీ మెట్పల్లిలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెట్పల్లికి సంబంధించిన 17వ వార్డులో ఉన్నటువంటి మంచి పేరుగల నాయకుడు మైలారపు లింబాద్రన్నకి మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్ష పదవి వరించింది. లింబాద్రి ఏదన్నా అనుకుంటే సాధించేదాకా వదిలిపెట్టాడు. నీతిగా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు. ఈసారి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కౌన్సిలర్గా గెలిచిండు, అటు చైర్మన్ అయిండు అనేది అక్కడికిన పడుతుంది. సో ఎన్ని సీట్లు వచ్చినాయా కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు కూడా ఏంటంటే మన మాట తీయకుంటున్నారు అన్న. నేను కూడా చెప్పాను, ఏ పార్టీ అయినా కానీ ఏదన్నా కానీ మెట్టిపల్లి డెవలప్ చేయాలనే ఉద్దేశం ఉన్నాం. ఇక పార్టీగా చూసుకొని మనం డెవలప్ ఆపేది లేదు. నాకు ఓటేయలేరు, నాకు ఓటేసిండ్రు అనేది లేకుండా ఒక సస్యశ్యామలంగా సుందరీకరణ చేయాలన్న ఉద్దేశం కూడా. సో మరి లింబను ఓడగొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీలు బాగా కష్టపడ్డారట కానీ బాగా కష్టపడ్డారు. ఎట్లా మరి ఎట్లా తీసుకున్నారు దాన్ని, ఎట్లా తిప్పుకొట్టారు? ఎట్టి పరిస్థితులకు గెలాలే అని ఇంటింటికి పోవడం జరిగింది. ఇంటింటికి పోయి మనం నేను చేస్తా. కొంతమంది ఏమన్నారు, నువ్వు పెద్ద సేటు మన దగ్గర రావాలంటే ఎట్లా, నువ్వు దొరుకుతావా, అదొక బదనం చేశారు. నేనన్నా మెట్టిపల్లి కాడ ఆఫీసు పెడుతున్నా, నేను సా అంటే ఓ అంటారు. నా ఎంబడ 50 మంది ఉన్నారు, నా కొడుకెంబ 40 మంది ఉన్నారు. నేను జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ను. ఇంకోటి నాకు 100% తెలుసు గెలుతాను. ఒకటి 52 సంవత్సరాల సంది రాంది రిజర్వేషన్ నా కొరకు వచ్చింది. మెట్టిపల్లి మీకోసం వచ్చింది. బోధన నుంచి పట్టుకుంటే ధర్మపురి దాకా అంతా లేడీసే, జనరల్ లేడీస్ లేదా బీసీ మహిళ, ఇవే కానీ ఎక్కడ లేదు. తర్వాత నేనున్న వార్డు 17వ వార్డు కూడా ఇప్పటికీ జనరల్ రాలేదు, నా కొరకు వచ్చింది జనరల్. మనం దీర్ఘకాలిక సమస్య ఏముంటుంది మెట్టిపల్లిలో? ప్రజలు పీడింపబడుతున్న సమస్య, అరే ఇది చేస్తే బాగుండు. మీ ప్రచారం కేరన్నా ఓటర్ మీకు ఏ సమస్యలు కీలకంగా చెప్పాడు, ఈ సమస్య బాగుందన్న, నాకు ఇది చేయాలన్న మీరు గెలిచినాక? అన్ని పైపులు ఇచ్చారు కానీ జైంట్ ఇచ్చడం మాది మనిషి. 5 years అంది అట్లే ఉంది జైంట్ ఇయ్యాక. పాలకుల ఘనత. నిన్ననే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కలిసిరా? ఏమన్నారు సీఎం సాబ్? ఎన్నడు అన్న ఇస్తున్నా, మీరు ఏదంటే ఇస్తాను, నీకు స్పెషల్ గ్రాంట్ ఇస్తాను హామీ ఇచ్చిండు. రేపు ఏమైనా పని పడితే జనాలకి పైసలు ముట్టుకోవడాలి లింబాద్రన్న, కానీ డబ్బులు ఎవడు అద్దను. నేను అద్దనుడు కారణము అహంకారం కాదు, ఒక సేవ చేయాల. డబ్బే ప్రాధాన్యత కాదు. నేను చిన్న గుమాస్తా నుండి వచ్చిన, నేను గుమాస్తా డౌన్ టు ఎర్త్. టోటల్ డబ్బులు అంటే ఏంది ఆ పరిస్థితులు అప్పుడు. నేను భవిష్యత్ రాజకీయ ఆలోచన ఏముంది? ఎమ్మెల్యే కావాలని ఏమైనా కోరుకుంటుందా? కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ ప్రజలే సాధ్యం అంటున్నారు, నేను చెప్పుడు కాదు. ప్రజలు ఏమంటున్నారు, లింబాద్రి నువ్వు అది కావాలి ఇది కావాలంటున్నారు. నేను నాకు ఆశీర్వాదం ఉంటే ఏదైనా కావచ్చు. ఇది నేను ఇది డబ్బులు పెట్టినా వచ్చేది కాదు, మీ ప్రేమతో వచ్చేది. మొన్న ఖర్చు బాగానే అయిందా ఎలక్షన్? ఇక భాగ్యం కాలే కానీ ఏమయ్యా నీకు ఎట్లా కనబడుతున్నాం మేము, నేను డబ్బులు మనసున్నా, నువ్వు పని చేస్తావని నేను కోరుకున్నాను తప్ప డబ్బులు అందరు ఇస్తారు, మేము తిరగాలి మళ్ళీ 5 ఏళ్ళ లెంబడ. లే నువ్వు డబ్బులు వద్దు, నీ కొరకు మేము పాటు పడతాము అని చెప్పి తర్వాత మా కోసం మీరు పాటు పడవాలి అంతే తప్ప మాకు డబ్బులు సాధిస్తాం అని చెప్పి ఒక 50 మంది తీసుకోలేదు. ఓకే. సో మెట్పల్లి ప్రజలకు మీరు రుణపడి ఉండాలి అంతే, ఉన్నట్టే. ఇప్పుడు ఎంత అన్నా అంటే మామూలుగా 11 మందితో అయిరు మీరు. ఆ 10 మందికి ఏమైనా బడ్జెట్ ఇవ్వాల్సి వచ్చిందా కౌన్సిలర్లకి?